అండ్ ఎక్కడైతే ఈ ఫుటేజ్ దొరికిందో అక్కడే బాడీ దొరికింది. అంటే ఒక 10 అడుగుల కింద బాడీ దొరికింది. అక్కడ ఏంటంటే నైట్ అంతా బాడీ అలానే పడుంది. నెక్స్ట్ డే వరకు కూడా ఎవరు చూడలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం బాడీ దొరికిపోయింది. బట్ అంటే అక్కడ ప్లేస్ కూడా ఎట్లాంటిదంటే ఎవ్వరు మనుషులు ఉండే ప్లేస్ కాదు. అంటే ఓన్లీ హైవే కాబట్టి ఓన్లీ లారీస్, బస్సెస్, హెవీ వెహికల్స్ పోతూ ఉంటాయి. సో, అట్లాంటి ప్లేస్‌లో ఎవ్వరు చూసే అవకాశం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వేరే అక్కడ పబ్లిక్ చూసి బయటికి చెప్పడం జరిగింది. సో, అదొకటి. ఇంకోటేందంటే ఈ రీజన్స్ ఇప్పుడు మర్డర్‌లో మెయిన్ చూసేదేందంటే యాస్ పర్ సెక్షన్ 302 ఆఫ్ ఐపీసీ ఏం చెప్తదంటే ఏదైనా మర్డర్ చేసేటప్పుడు మోటివ్ చూస్తారు. సో, ఇక్కడేందంటే మోటివ్ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే కొన్ని రోజుల క్రిందట ఈయన అంటే ఆయనకి ప్రాణభయం ఉంది అని చెప్పేసి ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ గవర్నమెంట్ నుంచి ప్రొటెక్షన్ కూడా అడిగారు. ఏంటంటే షమీ అనే ఒక పర్సన్ నుంచి అంటే ఒక ముస్లిం నుండి ఆయనకి థ్రెట్ ఉంది. ఎందుకంటే ఆయన ముస్లిం కమ్యూనిటీ గురించి అంటే వాళ్ళ కస్టమ్స్ గురించి అగెయిన్స్ట్‌గా మాట్లాడారని చెప్పేసి బెదిరింపు కాల్స్ వచ్చినాయి. చంపేస్తా అని చెప్పి అన్నారంట.